What is up, everybody? I hope everyone doing good. సో ఈరోజు వచ్చేసరికి అనదర్ పికప్ బ్లాగ్ అనమాట. ఈరోజు జోర్డన్ 12 ఫ్లూ గేమ్స్ అనేది రిలీజ్ అయింది. సో ఇష్యూ ఇష్యూ ఈరోజు రిలీజ్ అయింది. నేను ముందు వీడియోలో కూడా చెప్పా. దెర్ ఆర్ థింగ్స్ లైక్ దెర్ ఆర్ సమ్ యాప్స్ నువ్వు రిలీజ్ అయిన రోజే షూ వెళ్ళి తీసుకోవచ్చు. యూజువల్లీ ఏమైందంటే నువ్వు రిలీజ్ అయిన రోజు ఆర్డర్ పెడితే కొన్ని రోజుల తర్వాత డెలివరీ మీ ఇంటికి వచ్చింది. బట్ కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే అంటే కొన్ని వెబ్సైట్ కొన్ని రీటైలర్ షాప్స్లో నీకు ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానివల్ల నువ్వు ముందే ప్రీ బుక్ చేసుకుంటే రిలీజ్ అయిన రోజే నువ్వు ఆ స్టోర్కి వెళ్ళి నీ ఐడి చూపించి తీసుకోవచ్చు అనమాట ఆ పేరుని. సో దిస్ ఈజ్ అనదర్ పికప్ లాగ్. ఇప్పుడైతే మనం మాల్కి వెళ్దాం. మాల్కి వెళ్ళి ఆ పేరుని అయితే తీసుకుందాం, పే చేసి, అండ్ మీకు ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఐమ్ గోనా మీట్ యూ అట్ ద మాల్. ఓకే, వీ మేడ్ ఇట్ టు ద మాల్. న్యూ హెవెన్ దగ్గరలో ఉంటే నాకు తెలిసినంత వరకు అందరికీ మాల్ తెలుసు. ఫేమస్ కనెక్టికట్ పోస్ట్ మాల్. ఇప్పుడు బేసిక్గా థింగ్ ఏంటంటే ఫినిష్ లైన్లో మనం $20 కూపాన్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. అది యూజ్ చేయనిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కొన్ని స్టోర్స్ యూజ్ చేయను, బట్ అకార్డింగ్ టు ఫినిష్ లైన్ అండ్ జేడీ స్పోర్ట్స్ మనం బేసిక్గా ఏం చేయాలంటే వాళ్ళని వెళ్ళి అడగాలి, ఎట్లా కూపన్ ఉంది, యూజ్ చేసుకోవాలి, హ్యావ్ $20 కూపన్ నేను యూజ్ చేసుకుంటా అని చెప్పి నాకు తెలిసి కొంచెం గట్టిగా అడిగితే చేస్తారు అనుకుంటా. వచ్చి వాట్ హ్యాపెన్స్. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజే బాగుంది వెదర్. ఆల్మోస్ట్ 12 degrees Celsius ఉంది. యూజువల్లీ ఎప్పుడు మైనస్లో ఉండేది. అందుకే చాలామంది దట్టు ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే కాబట్టి చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు. మాల్ చాలా బిజీగా ఉంది. అండ్ ఆల్సో మనం వేరే స్టోర్స్కి కూడా వెళ్దాం, ఉందో లేదో కనుక్కోవడానికి. షూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. నేను వెళ్ళే షూకి అయితే అడిగినా నేను, ఏమైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పేర్స్ ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయని చెప్పి. ఐ కెన్ ఫైండ్ ఎనీ పేర్. నేను ఇప్పుడు ఎక్స్ట్రా పేర్ అని కనిపిస్తే మాత్రం కొంటా, ఎందుకంటే $210 ఈ పేరు వచ్చేసరికి. బట్ నా లోకల్ రీసెలర్ షాప్స్ $300 ఇస్తున్నారు, క్విక్ $90. ముందైతే పేర్ పికప్ చేసుకునే ముందు ఒకసారి స్నైప్స్కి వెళ్దాం. స్నైప్స్లో చూద్దాం పేర్స్ ఉన్నాయో లేదో. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ బ్యాక్ డోర్ చేసేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రీసెల్లో అమ్మేసుకుంటారు. మోస్ట్లీ పేర్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఉంటే I'll try to buy a pair. Let's see what happens. అడుగుదాం. Excuse me, do you guys have the flu games 12s? They're sold out everywhere? No, I'm not sure in the mall who got them still. Some of them is first come, first serve. We sold out. We only got preschool. I need men's sizing. Can you ask anybody whether you guys have or not? So you want me to call another snipe? No. I'm pretty sure. You here? No, we can't ask nobody in the mall. We only could ask anybody at the same. You will have to travel because that's not our domain. Okay. No problem. Thank you. Snipes all sold out. Snipesలో సింగిల్ పేరు కూడా లేదు. ఐ మీన్ ఇండియాలో నేను చాలామంది స్నీకర్ హెడ్స్ని చూస్తా కదా, దెర్ ఆల్ హైప్ బీస్ట్. ఐ నో ఇట్స్ అ హాట్ టేక్. ఓన్లీ చాలామంది నేను చూసే వరకు అయితే ఎస్బీస్ కొంటారు, లేకపోతే జోర్డన్ 1s, 3s and 4s, దట్స్ ఇట్. లేకపోతే డిజైనర్ స్టఫ్. అండ్ దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ స్నీకర్ హెడ్స్. అంటే ఏవైతే హైప్లో ఉన్నాయో ఆ పేర్సే కొని వాళ్ళు స్నీకర్ హెడ్స్ అంటారు. హైప్ బీస్ట్ అంటారు. ఏదైతే హైప్లో ఉందో దాన్ని కొంటా ఉంటారు ఇప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వెళ్ళి. ఐ మీన్ ముందైతే నా దగ్గర అసలు జోర్డన్ 12సే లేవు. ఇది నా ఫస్ట్ జోర్డన్ 12. నేను చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను, ఏదన్నా మంచి కలర్, ఏదన్నా మంచి పెయిర్ ఉండి, ఓకే దానికి గుడ్ హిస్టరీ ఉండి, జోర్డన్ గేమ్ 1 అయితే తీసుకుందామని చెప్పి. అందులో ఒక పేరు ఈ జోర్డన్ 12 ఫ్లూ గేమ్స్ అనమాట. స్టోరు ఫినిష్ లైన్ అనమాట. లెట్స్ పికప్ అవర్ పేర్. హౌ ఆర్ యూ బ్రో? I have pickup for Jordan 12s. What's the name? Krishna Vamsi. That one. How much size? I think it's 11 and a half. How much did
need the ID. Yeah, I have my ID. సో మా వాళ్ళు అడుగుతారు మన సైజ్ ఏంటి, మన పేరు ఏంటి అండ్ మన ఐడి అనేది నీ అకౌంట్లో ఉన్న పేరుతో మ్యాచ్ అయితే అప్పుడు ఇస్తారు, లేకపోతే ఎవరు పీగో బ్రో. అండ్ ఐ హ్యావ్ $20 కూపన్ ఆన్ మై అకౌంట్ ఐ వాంట్ యూస్. Do first come first serve all sold out? Yeah. Bro, these went flew. And what's that coupon is up? $20 in the account. One of those? That one? How Bro, I appreciate your help. What happened? Oh, okay. Have a good day, boss. We managed to grab the fucking pair. పేరు అయితే వచ్చింది మనకి. అండ్ ఆల్సో వాడు కూపన్ అయితే యూజ్ చేయనిచ్చాడు. కూపన్ యూజ్ చేయకపోతే మాత్రం ఐల్ బి లాట్ బెస్ట్ ఫర్ షూర్. ఎందుకంటే బేసిక్గా మనం ఫినిష్ లైన్ అండ్ జేడీ స్పోర్ట్స్లో కొనేదే కూపన్ యూజ్ చేసుకోవడానికి కదా. అండ్ ఇక్కడికి వచ్చాక లాస్ట్ టైం నేను ఒక పేరు కొన్నా, క్రాఫ్ట్ ఐవరీ 3s అని చెప్పి. అప్పుడైతే నేను యూజ్ చేయను అలా $20 కూపన్. ఆమె ఎవరో ఉంది, నాకైతే చాలా కాలింది, ఆమె అయితే అలౌ చేయలేము యూజ్ చేయడానికి. బట్ దిస్ టైమ్ $210 ఈ పేరు. సో $20 కూపన్ మైనస్ చేస్తే $190 ప్లస్ ట్యాక్స్ వచ్చేసరికి $12. సో $202 అయితే పే చేశా నేను ఈ పేరుకి. అండర్ రీటైల్ వచ్చింది మనకి. సో ఇదే పేరు నేను ఇప్పుడు తీసుకెళ్ళి మా స్నీకర్ రీసేల్ షాప్లో అమ్మేసిన, నాకు $100 ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ $300 వచ్చింది. ఐ మీన్ మీరు ఈజీగా నా పేజ్ని ఫాలో అవుతూ ఉంటే నా ఇన్స్టాలో అయితే నేను ఎప్పటికప్పుడు ఏ షూ అయితే ఎక్కువ వాల్యూ వెళ్ళిద్దో, ఏ షూని అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చో, ఏ షూ అయితే మంచి కలెక్షన్ అవుతుందో నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నిన్న కూడా చెప్పాను ఫ్లూ గేమ్స్ గురించి, ఖచ్చితంగా రీసేల్ వాల్యూలో అవుతుంది, క్విక్గా ఫ్లిప్ చేసుకోవడానికి కూడా పనిచేసిద్దని చెప్పి. అండ్ చూస్తే పొద్దున్నకి ప్రైస్ ఫుల్ షార్టప్ అయ్యాయి, ప్రతి వెబ్సైట్లో కూడా సోల్డ్ అయింది. నేను ఏ స్టోర్కి వెళ్ళినా పేర్స్ అయితే అసలు లేవు. అండ్ నేను కూడా ఆల్మోస్ట్ ఒక అవర్ అనుకుంటా స్నైప్స్ వెబ్సైట్లో వెయిట్ చేస్తే నా పర్సనల్ పేరు వచ్చింది. ఇది ఇంకా నా సైజ్ కూడా కాదు, ఇది జస్ట్ ట్రేడింగ్ కోసం అయితే నేను ఈ షూ తీసుకున్నా, కానీ నా సైజ్ నాకు యాక్చువల్గా రాలా. నేను 10 నుంచి ట్రై చేస్తే ఆల్మోస్ట్ 11-11:30కి ఈ గ్యాప్లోనే నా ఫ్రెండ్ ఫోన్ చేసి పేరు రాలేదా, చాలా కష్టం, ఆల్మోస్ట్ ఎవ్రీ వెబ్సైట్లో సోల్డ్ అవుట్ అయిపోయిందన్నా. బట్ నేను ఫస్ట్ నుంచి క్యూలో ఉన్నాను అనమాట స్నైప్స్లో. ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి క్యూలో ఉన్నా, ఆల్మోస్ట్ 1 అవర్ అనుకుంటా నేను క్యూలో ఉంటే. అప్పుడు నా సైజ్ ఉంది 8.5, అప్పుడు నేను కొనగలిగా, లేకపోతే. ఓకే, వీ గాట్ ద పేర్. అండ్ బాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. బాక్స్ అయితే ఎట్లా ఉండిద్ది, కమ్ ఆన్ ఫోకస్ ఆన్ మీ. ఓకే, బాక్స్ అయితే ఇది ఫోకస్ అయితే చేయట్లా. నేను జస్ట్ షూ పేరు అయితే చూపిస్తా, ఓకేనా? షూ ఎలా ఉందో చూపిస్తా. ఓకే, దిస్ ఈస్ ద షూ. ఇది షూ అనమాట. ఈ పేరు కోసం జనాలు లైన్లు కట్టడం అండ్ ఆల్మోస్ట్ $100 రీటైల్ పైన. చాలామంది ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఈ పేరు కోసం చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉందా లేదా అని చెప్పి. అంత పాపులర్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అయితే చేస్తా, ఎందుకు ఎంత పాపులర్, దీని అన్బాక్సింగ్, అసలు ఫ్లూ గేమ్ అని పేరు ఎందుకు వచ్చింది, అండ్ ఈ పేరు మీ కలెక్షన్లో ఉండాలా లేదా అనేది అన్నీ అనేది నేను ఫుల్ రివ్యూలో అయితే చెప్తా. That's it for the video, guys. I mean, if you don't know me, my name is Chris. I'm a sneakerhead. నేనైతే స్నీకర్స్ మీద కాంటెంట్ చేస్తా అండ్ స్నీకర్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఆన్ ఫుడ్ రివ్యూస్ అయితే చేస్తాను. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్,
ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఇట్లా స్నీకర్స్ గురించి అన్బాక్స్ చేసేటోళ్ళు, లేకపోతే రివ్యూస్ చెప్పేటోళ్ళు, అండ్ ఈవెన్ స్నీకర్స్ ఈజీగా ఫ్లిప్ చేసి 8 to 10K ఈజీగా సంపాదించేది కూడా ఎవరు చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు నేనే ఫస్ట్. కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఐల్ సీ యూ ఇన్ ద రివ్యూ. పీస్.